హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరికీ నమస్కారం. ఇంటి ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ అనేసి మౌర్య అపార్ట్మెంట్స్ చూపిస్తున్నాడు అని అనుకుంటున్నారా? ఈ అపార్ట్మెంట్స్ పేరే చెప్పిన అపార్ట్మెంట్స్. ఇది ఆన్ క్యాంపస్ హౌసింగ్ అనమాట. మేము ఇంతవరకు ఆఫ్ క్యాంపస్ లో ఉన్నాం అండ్ 1 వీక్ బ్యాకే మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము. సో మీరు చూడబోయే వ్లాగ్ ఎగ్జాక్ట్లీ 1 వీక్ బ్యాక్ ది. ఇప్పుడు మేము షిఫ్ట్ చేస్తున్నాం లగేజ్ ఇక్కడికి ఆన్ క్యాంపస్ కి ఫ్రమ్ ఆఫ్ క్యాంపస్. అండ్ ఈ సెమిస్టర్కి వచ్చేస్తే నేను 3 కోర్సెస్ తీసుకున్నాను అనమాట. దేని గురించి మనం వేరే వీడియోలో మాట్లాడదాం. పాయింట్ ఏంటంటే ఈ 3 కోర్సులు ఒకే రోజు ఉన్నాయి అండ్ ఫస్ట్ డే ఆఫ్ స్ప్రింగ్ సెమిస్టర్ నాకు 3 క్లాసెస్ ఉన్నాయన్నమాట. సో మొదటి రోజే 3 క్లాసులు ఉన్నాయి, అదొక ఫ్యాక్ట్. అండ్ యూఎస్ఏలో ఏది స్ట్రైట్ ఫార్వర్డ్ జరగదు, అది ఇంకో ఫ్యాక్ట్. ఈ 2 ఫ్యాక్ట్లు కలిపితే మూడో ఫ్యాక్ట్ ఏంటంటే ఈరోజు మీరు ఈ వీడియోలో టైం ట్రావెల్ చేయబోతున్నారు. ముందు వెనకాల అవ్వబోతున్నారు. కొంచెం సీట్ బెల్ట్లు వేసుకుంది. ఇంక మొదలు పెడదాం వీడియో. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉండేది సౌత్ పార్కింగ్ లాట్ దగ్గర, ఎక్కడ జనాలు వాళ్ళ కార్ పార్క్ చేస్తారు అండ్ అక్కడ నుంచి బస్ ఎక్కుతారు. అండ్ మాలాంటి వాళ్ళు ఎవరు ఆఫ్ క్యాంపస్ నుంచి ఉంటారో వాళ్ళు కానీ ఈజీగా ఈ బస్ ఎక్కేసి క్యాంపస్ రీచ్ అయిపోవచ్చు వితిన్ 5 minutes. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్నాం మా ఫస్ట్ క్లాస్కి. అండ్ కొంచెం లేట్ అయ్యాం, బట్ స్టిల్ త్వరగా వాక్ చేస్తూ వెళ్తున్నాం. మా ఫస్ట్ క్లాస్ ఈరోజు స్టాటిస్టికల్ లెర్నింగ్ అండ్ చాలా త్వరగా ఉంది. ఈ క్లాస్ 8:30కే స్టార్ట్ అవుతుంది. సో ఈ సెమిస్టర్ కొంచెం త్వరగా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కొడుతున్నావు కదరా. క్లాస్ చూస్తేనేమో ఫుల్ అంట. అదే మాకు అర్థం కాలేదు, 5 minutes లేట్ అయ్యాము, క్లాస్ అంతా ఫుల్ ఉందనేసి. మొదటి క్లాస్ కదా, సో ఇంట్రొడక్షన్ ఉంటుంది, సో వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ క్లాస్ అయిపోయింది అండ్ 1 hour 20 minutes ఉంటుంది ప్రతి క్లాస్. అండ్ నా సెకండ్ క్లాస్ స్టార్ట్ అవడానికి 10 minutes ఉంది. సో నేను బిల్డింగ్ నుంచి అట్లా నడుచుకొని వేరే క్లాస్కి వెళ్తున్నాను. ఇది స్టాటిస్టికల్ కంప్యూటింగ్. ఇక్కడ చూడండి టీరెక్స్ పెట్టారు. ఈ హాల్లో మీరు కావాలంటే కూర్చొని చదువుకోవచ్చు, బాగా పీస్ఫుల్గా ఉంటుంది. సో నా సెకండ్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్ ఇంటికి బయలుదేరాను. ఎందుకంటే థర్డ్ క్లాస్ నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు ఏం తీసుకుందాం అనేసి. దానికి ఇంకా 1 week టైం ఉంది. ఈ ఫస్ట్ 2 courses అయితే కంపల్సరీ ఈ సెమిస్టర్కి. ఇంకో రీజన్ ఏంటంటే నా కళ్ళు ఫుల్ మూసుకుపోతున్నాయి. ఏంటి మౌర్య మధ్యాహ్నం 12:30కి నీ కళ్ళు మూసుకుపోతున్నాయి ఏంటి అంటే, మాటలతో కాదు, మీకు చూపిస్తా ఏం జరిగిందో. దానికోసం నాతో పాటు మీరు కూడా పదండి టైం ట్రావెల్ చేద్దాం బ్యాక్ టు ది మార్నింగ్ at 3:30. మేము ఇంట్లో ఉండేది 10 మంది అండ్ 10 మందికి ఆన్ క్యాంపస్ వచ్చింది. అండ్ మేము మూవ్ అవుతున్నాం కాబట్టి నిన్న మధ్యాహ్నం నుంచి షిఫ్ట్ చేస్తున్నాం లగేజ్. మేము రేపు మధ్యాహ్నం కల్లా కార్ బ్యాక్ ఇచ్చేయాలి కాబట్టి మేము దాన్ని సదుపయోగం చేస్తున్నాం, రాత్రంతా మేల్కొని ప్యాకింగ్ చేస్తూ. సో గైస్, టైం అవుతుంది ఇప్పుడు 6 o'clock. మేము 4:30కి అంతా డన్ అయిపోయింది కదా ప్యాకింగ్ అండ్ ఆల్. అండ్ అక్కడ చేపిన్లో వదిలేసి వచ్చాం. బట్ ఇప్పుడు సడన్గా కొత్త ప్లాన్ వేశారు మా వాళ్ళు. అండ్ 6 o'clock ఇప్పుడు మేము వెళ్తున్నాము వెస్ట్ మిడో బీచ్ ఆర్ సమ్ అదర్ బీచ్ సన్ రైజ్ చూడడానికి. అండ్ 8 o'clock క్లాసెస్ ఉన్నాయి. ఎట్లా వెళ్తుందో ఏమో చూద్దాం. సో టైం ఇప్పుడు అవుతుంది 6:39 అండ్ మేము వెస్ట్ మిడో బీచ్ అనే బీచ్ దగ్గరికి వచ్చాము. మా ఇంటి నుంచి అరౌండ్ 15 minutes, జస్ట్ 4 miles దూరం మా ఇంటి నుంచి. ఇక్కడ బీచ్ ఉంది కాబట్టి బీచ్ చూపించడం కానీ నా ధర్మం అనమాట. పదండి చూద్దాం. కొంచెం స్నో మిగిలింది ఇక్కడ అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది బీచ్ అసలు. నేను మా 2 ఫ్రెండ్స్తో వచ్చాను. అమేజింగ్. ఇక్కడ ఏమి చెట్లు అవన్నీ లేవు కాబట్టి ఫుల్ బ్రీజ్ వస్తుంది అండ్ చనితో వదిలిపోతున్నాము. -1 అనుకుంటా ఇప్పుడు. ఇదే బీచ్కి మేము న్యూ ఇయర్లో కానీ వచ్చినాము. బట్ అప్పుడు ఏంటంటే రాత్రి వచ్చాం కాబట్టి అండ్ మాకు జస్ట్ బీచ్ అరుపులు ఒకటే వినిపించినాయి, దాని తప్ప మేము ఏం చూడలేదు. బట్ ఇప్పుడు మేము వచ్చాం కదా, అసలు లిప్స్ ఫ్రీజ్ అయిపోతున్నాయి, చీక్స్ కానీ ఫ్రీజ్ అయిపోతున్నాయి, నేను మాట్లాడలేకపోతున్నా. బట్ ఇక్కడ ఎంత ఎంజాయ్ చేయొచ్చు అంటే ఇప్పుడు సన్ రైజ్ వస్తుంది అండ్ వెనకాల సైడ్లో చూస్తున్నా కూడా మా ఫ్రెండ్స్ పరిగెడుతున్నారు అటు ఇటు. హృతిక్ రోషన్ లాగా వస్తున్నాడు మా వైపు ఒకడు. ఒరేయ్
స్నో బాల్స్ ఉన్నాయి, ఇక్కడ స్నో బాల్స్ తయారు చేయొచ్చు. బట్ మేము ఇప్పుడు 7 అవుతుంది, మేము ఎర్లీ మార్నింగ్ వచ్చేసినాము. మామూలుగా అయితే టికెట్ పడుతుంది కార్ తెస్తే, బట్ మేము ఇక్కడ మేనేజ్ చేస్తాం ఎట్లా కొట్లా. అండ్ 8 o'clock ముందే బయలుదేరిపోతే ఎవరికి తెలీదు. అరే రెయిన్బో గాని కనిపిస్తుంది ఈరోజు అయితే. అమేజింగ్, వా, ఫైనలీ ది మార్నింగ్ జర్నీ వాస్ వర్త్ ఇట్. అంతే కదరా? వాడికి ఒక కోక్ బాకీ ఉన్నాం మేము. ఇప్పుడు మేము కోక్ బాకీ ఉన్నారు, వస్తారా బాబు నీ కోక్ ఇప్పిస్తామని బెడ్లో నుంచి లేపేవాడిని ఇంత కష్టపడి. అండ్ ఫైనలీ చూడండి, ఇట్లుంటే ఎవడు ఎందుకు రాడు. कुछ लगा ना कि आके कुछ फायदा हुआ? तेरे पीछे एकदम रेनबो है भाई. जैसे भाई भी रेनबो है. Different shades he has. No. West Meadow Beach trip has been done. ఇప్పుడు మేము వెళ్తున్నాం కాలేజ్కి. ఇట్స్ ఆల్రెడీ బీన్ 7:30, 8 o'clock. 8:30 క్లాస్ ఉంది కదా, వెళ్దాం ఇంకా. మీకు గుర్తుంటే నేను ఇంకా నా 3వ సబ్జెక్ట్ చూస్ చేసుకోలేదు అన్నాను కదా, దానికోసమే క్యాంపస్ వెళ్తున్నాను. సౌత్ పీ లాట్ నుంచి మళ్ళీ బస్ ఎత్తుకొని అక్కడ నుంచి మేము మా క్లాస్ చేరిపోయాము. ఈ క్లాసే ప్రోగ్రామింగ్ అబ్స్ట్రాక్షన్స్. దీని తర్వాత కెరియర్ ఫేర్ అయింది. ప్రతి సెమిస్టర్ స్టార్టింగ్లో ఇలాంటి కెరియర్ ఫేర్ ఒకటి ఉంటుందన్నమాట ఆన్ క్యాంపస్ జాబ్స్ కోసం. ఇక్కడ ఆన్ క్యాంపస్ జాబ్స్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ దానికోసం హడావిడైతే మామూలుగా ఉండదు. సో ఇలాంటి ఈవెంట్స్ అన్ని అయ్యాయి స్టూడెంట్స్ యాక్టివిటీ సెంటర్లో, శాక్ అంటారు దీన్ని. ఇక్కడ ఉండే జాబ్స్ అన్ని హ్యాండ్ షేక్ యాప్లో కూడా ఉంటాయి. బట్ ఇక్కడికి వస్తే మనకి ఏ జాబ్స్ ఓపెన్ ఉన్నాయి అన్ని మనము తెలుసుకోవచ్చు, కనుక్కోవచ్చు వీళ్ళని అడిగేసి. ఏంట్రా కాళ్ళు తీస్తున్నాను? ఇదే షాంబర్గ్ అపార్ట్మెంట్స్. ఇది కూడా చేపిన్ లాగే ఆన్ క్యాంపస్ హౌసింగ్ అనమాట. సో ఇప్పుడే ఆన్ క్యాంపస్ జాబ్ ఫేర్లో అటెండ్ అయ్యాము. అండ్ ఎక్కువ చేసేదేమో, అరే ఏం చేస్తున్నారా, సో రెజ్యూమేలు ఉన్నాయి. సో ఏముండదు, చాలా స్టాల్స్ ఉంటాయి అండ్ అందరూ వాళ్ళ జాబ్ అనేది డిస్క్రిప్షన్ చెప్తూ ఉంటారు ఏముంటుంది ఈ జాబ్లో అనేసి. సో అలా మనం అన్ని ఫిల్అవుట్ చేస్తూ వెళ్తాము. అండ్ దాని తర్వాత సో ఆ బార్ కోడ్ని స్కాన్ చేస్తే లింక్ వస్తుంది, అది అక్కడ మనం అప్లై చేయాలన్నమాట. ఇప్పుడు మనోడు ఏదో కేక్ చేశాడంట, ప్రోటీన్ ఓట్స్ కేక్, అది తినడానికి వచ్చాం. అంతవరకు నువ్వు చెప్పరా, జాబ్ ఫేర్ ఎట్లా అనిపించింది నీకు? ఏం అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ప్రోస్ కాన్స్? ఇక్కడ జనాలు ఉంటారు, స్టాల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ జాబ్స్ మాత్రం ఉండవు. జాబ్స్ ఉండవు, అది మాత్రం కరెక్ట్. ఇక్కడ అన్నీ ఉంటాయి కానీ జాబ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, రేషియో చాలా తక్కువ ఉంది. అండ్ ఇప్పుడు మీరు అప్లై చేసినా కూడా నెక్స్ట్ స్ప్రింగ్కో నెక్స్ట్ ఫాల్కో అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనం అప్పటికప్పుడే అని ఎక్స్పెక్ట్ చేయలేము. అదొక మంచి పాయింట్ ఎత్తాడు మనోడు. చాలా బాగా వచ్చిందా, పుడింగ్లా వచ్చింది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇటు గాలి తట్టుకోలేకపోతున్నాం. చాలా బాగా వచ్చింది టెక్స్చర్. ఇటు చూపి. అరే మంత్రం కూడా కాల్ చేస్తాను. ఇటు చూపి. అయిపోతే మేము కూడా తిన్నరా తిన్ను. అక్కడ ఉంది బయట.
ఇప్పుడు అక్షయ్ గారి ఇంటి నుంచి ప్రోటీన్ పుడింగ్ తీసుకొని అఖిల్ అండ్ మంథన్ మనల్ని పిక్ చేసుకోవడానికి వస్తున్నారు కార్లో. వాళ్ళేంటో రూమ్ లగేజ్ అంతా అటు ఇటు తిప్పుతున్నారు, ఆన్ క్యాంపస్ ఆఫ్ క్యాంపస్. సో అదే దారిలో మమ్మల్ని కానీ పిక్ చేసుకుంటారంటే మేము ఇప్పుడు వెళ్తున్నాం. దీని తర్వాత తెలిసిందే కదా, ఆఫ్ క్యాంపస్ నుంచి ఆన్ క్యాంపస్ మిగిలిన లగేజ్ కూడా తెచ్చేసి కార్ బ్యాక్ ఇయ్యడానికి అందరం పొలవమని వెళ్తున్నాం. ఏంది ఎక్కి కూర్చున్నాడు ఏంది ఎవరిని? ఈ స్టోనీ బ్రూక్లో వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో అనేది ఒక రహస్యమే. ఒకరోజు స్నో పడుతుంది, ఒకరోజు వాన పడుతుంది, ఒకరోజు ఎండాకాలంలా అనిపిస్తుంది. ఏంటో మరి. మేమైతే టైంకి అన్ని పనులు పూర్తి చేసుకొని కార్ కూడా సబ్మిట్ చేసాం. ఈ వీడియోకి ఇంతే గైస్. మీకు వీడియో నచ్చినట్లయితే జాయిన్ మీ ఇన్ దిస్ జర్నీ, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్.